బాగున్నానండి. మామూలుగా మీరు ఫోన్ చేసినప్పుడే నాకు డౌట్ వచ్చింది, అంటే మీరు వచ్చారని. సజ్జనార్ సార్ మీ దగ్గరకు వచ్చారా? నువ్వు నేను సజ్జనార్ సార్ దగ్గరికి వెళ్ళా. వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకొని ఇట్లా సండే రోజు ఆయన చూశారు. మండే రోజు మేము వెళ్ళి ఆయనను కలుస్తున్నాం. అట్లా అంటే దీనికి అర్థం ఏంటంటే నీకు ఇప్పుడు టైం వచ్చింది అని అర్థం. అప్పుడు టైం రాలేదు, ఇప్పుడు టైం వచ్చింది. అవును. అట్లా అందాలా అందాలా అందాల మా ఊరి అక్క సెల్లెళ్ళే సమ్మక్క సారక్క సమ్మక్క సారక్క నేనేనా? ఫస్ట్ టైం వచ్చావు కదా, అంటే అందుకే నువ్వే ఫిక్స్ అయిపోయి ఇంకా నేనే సమ్మక్క ఫిక్స్ అయిపోండి. ఈ చెయ్యి మూమెంట్ ఇది ఎలా నేర్చుకున్నావు రాజు? అంటే 2004 నుంచి. అది ఎలా వస్తుంది అసలు సౌండ్? నాకైతే అసలు ట్రై చేస్తే కూడా రావట్లేదు. మామూలుగా ఏంటంటే నేను నా చిన్నప్పుడు ఎట్లున్నావు? బాగున్నా. నువ్వు మస్తున్నావులే. రాజుతోని మస్తు ఉంటది నిజం. అంటే మనం ఇలా పుట్టామని తెలీదు, కానీ ఎవరో బయట చెప్తే కానీ నాకు తెలియదు అన్నమాట. నేను చాలా మంచోని, అప్పుడప్పుడు ఆ డబ్బులు మంచోని దర్శాలు పై కలా బైరాగిలా ఉంటాదిరా లీలా నీ రోజు వచ్చింది. అసలు ఆ బస్ లో ఎక్కడికి వెళ్ళినావు నువ్వు? ఆ కండక్టర్ గారు నేను ఏదో వాడదాం అనుకున్నా, గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా. ఇంత బాగా ఎప్పుడు ఇన్లే రాజు, ఇంత మంచి అనిపిస్తుంది అంటే. ఫోక్ సింగర్స్ కి కూడా నువ్వు కూడా అదేంది మాకు పాట వస్తున్నావు మళ్ళీ నువ్వు. అప్పటి నుంచి ఎదురు చూస్తుంది మీ చెల్లి నా కోసం ఒక పాట పాడమని అడుగుతుంది. ఒక పాట తప్పకుండా. చామంతే పువ్వంతే చిన్నారి నా సిరిమల్లి కాల కాలాల కాడాన రాజమణి ఏటి కాలాల కాడాన రాజమణి నీ ముద్ద మోకానికి నా రాజమణి నీకు ఈనవే కన్యాకుమారి కరింగే సవాలే. అవునవును, మరి రాజు మీద డౌట్లు మీలాంటి యాంకర్స్ కి డౌట్లు వస్తుంటాయి. అయ్యే నాకు డౌట్ అంటే ఆ డౌట్ కాదు నేను అనేది. హాయ్ హలో నమస్తే, నేను మీ బాసాని మమత. 6 టీవీకి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మోస్ట్లీ చెప్పాలంటే మన సోషల్ మీడియాలో వైరల్ అవుతుండు, అలాగే సరిగమపాలో కూడా మనకు కనిపించిండు. మరి మీ అందరికి అర్థమైపోయింది కదా మరి నేను ఎవరిని పరిచయం చేయబోతున్నానో. రాజు గారిని పరిచయం చేయడానికి ఈరోజు నేను శంషాబాద్కి వచ్చేసిన. గ్యాస్మియా గూడలో ఉన్న రాజు గారిని మీ అందరికీ పరిచయం చేసి ఆయనతోటి అన్ని రకాల పాటలు అయితే పాడిపిస్తా విత్ మ్యూజిక్ తోటి. మరి మీ అందరు కూడా వెయిట్ చేస్తున్నారని నాకు కూడా తెలుసు. చలో మరి షురు చేద్దాం. నమస్తే రాజు. నమస్కారం అండి. ఎట్లున్నావు? బాగున్నా. నువ్వు మస్తున్నావులే. గట్ల ఉంటది, హీరో లెక్క రాజుతో మస్తు ఉంటది నిజంగా. రాజు రాజు ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నావు? నేను ఒక 4 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానండి. మీరు ఎప్పుడు వస్తారా, మీరు ఫోన్లే చేస్తున్నారు కానీ రావట్లే. మరి ఇప్పుడు ఇంత దూరం నీ కోసం వచ్చినాగా రాజు, మరి నా కోసం ఒక మంచి పాట పాడు. తప్పకుండా. తంగేడు సెట్ల కింద ఈరనాగమ్మో నా బాల సింధురమ్మ, తల్వాలు పోసుకుంద మీరనాగమ్మో నా బాల సింధురమ్మ, తంగేడు సెట్ల కింద ఈరనాగమ్మో నా బాల సింధురమ్మ,
తల్వాలు పోసుకుంద మీర నాగమ్మ నా బాల సింధురమ్మ తంగేడు చెట్ల కింద ఈర నాగమ్మ నా బాల సింధురమ్మ తల్వాలు పోసుకుంద మీర నాగమ్మ నా బాల సింధురమ్మ తంగేడు చెట్ల కింద ఈర నాగమ్మ నా బాల సింధురమ్మ తల్వాలు పోసుకుంద మీర నాగమ్మ నా బాల సింధురమ్మ. రాజు పాడమంటే నా గురించి వాడమంటే ఫోక్ సాంగ్ వాడి మరి వినిపిస్తున్నావేంది? మీ గురించి వాడాలా? ఓహో సరే 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 వెరీ గుడ్. అందాల మా ఊరి అక్క సెల్లెల్లే సమ్మక్క సారక్క జమినిగా పూసిన జాజి మల్లెలే సమ్మక్క సారక్క గుండెలో నా పూసినట్టి ముత్యాల ముగ్గు వేసిన్నారి పొన్నారి సిట్టారి కుమ్మవే అందాల 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 మా ఊరి అక్క సెల్లెళ్ళే సమ్మక్క సారక్క జమినిగా పూసిన జాజి మల్లెలే సమ్మక్క సారక్క. థ్యాంక్ యూ. సూపర్ సూపర్ రాజు, ఎంత మంచి పాట అన్నావు నా గురించి. థ్యాంక్ యూ సో మచ్ రాజు. ఎస్. ఇంతకీ రాజు పాటలు పాడాలని నీకు ఎందుకు అనిపించింది? పాటలు పాడాలంటే మామూలుగా చిన్నప్పుడు చిన్నపిల్లలు ఆడుకుంటుంటారు కదా, అంటే మనం ఇలా పుట్టామని తెలీదు కానీ ఎవరో బయట చెప్తే కానీ నాకు తెలియదు అన్నమాట. ఇక్కడ ఏమైందంటే చిన్నప్పుడు అందరూ ఆడుకొని ఉంటే మనం ఎక్కడికి బయటకు వెళ్ళలేం కాబట్టి మా చుట్టుపక్కల టేప్ రికార్డు పెట్టేవారు. టేప్ రికార్డు పెడుతుంటే ఏంటబ్బా సౌండ్ వస్తుందని చెప్పేసి ఇట్లా మా ఇంటి నుంచి ఇట్లా నడుచుకుంటూ వెళ్ళేవాడిని గోడ పైకి రైట్ సైడు. అట్లా వెళ్ళి గోడ పైన కూర్చున్నా. ఓహో చూస్తే పాటలు చాలా బాగా అనిపించాయి. నేను అనుకున్నా ఇంకా పాటలు వినాలి అట్లా ఇట్లా అని ఇంకా డైలీ అలా వెళ్తూ ఉండేవాడిని. వాళ్ళు ఉదయం పెట్టినా లేదా సాయంత్రం పెట్టినా మధ్యాహ్నం పెట్టినా లేకపోతే వాళ్ళు అర్ధరాత్రి 11-12 గంటలకు పెట్టినా సరే అట్లా వింటూ ఉండేవాడిని. వాళ్ళు ఎప్పుడు టేప్ రికార్డ్ ఆఫ్ చేస్తే అప్పుడు వెళ్ళి ఇంట్లో పడుకునేవాడిని. ఆ టైంలో మా అమ్మ నాన్న చెప్పినా కూడా వినేవాడిని కాదు. అలా వినేవాడిని. అలా వింటూ మామూలుగా ఏమనుకున్నాను టైంపాస్, ఏదో రోజు వింటుంటాం కదా చాలా బాగుంది మనం కూడా వాడుకుందాం అని చెప్పేసి అట్లా టైంపాస్కి అనుకున్నా. 3వ రోజు ఒక కెరసనాయిల్ డబ్బా చారణ బిళ్ళ ఈ రెండు పెట్టుకొని గోడ పైన కూర్చొని అట్లా ఆ టేప్ రికార్డు వింటూ ఇట్లా నాకు నేను ఇట్లా హమ్మింగ్ చేసుకుంటూ ఉండేవాడిని. ఆ టైంలో ఇంకా సడన్గా ఏంటి ఇంకా డైలీ అట్లా పాడుకుంటూ ఇంకా మా నాన్నగారిని రేడియో తీసుకురమ్మని అడిగిన 2-3 రోజులకు తీసుకొచ్చారు. అప్పట్లో మీకు తెలిసే ఉంటుంది ఫిలిప్స్ రేడియో తెలుసు, వివిధ భారతి మీడియం వేవ్ ఉండే అప్పుడు ఆ టైంలో. ఇంక అట్లా వింటూ ఉండేవాడిని. ఇట్లా సింగర్స్ నేమ్ ఇవన్నీ తెలిసేవి నాకు. 2004 వరకు నేను ఈ కెరసనాయిల్ డబ్బా చారణ బిళ్ళ అని కుట్టుకుంటూ ఉండేవాడిని. కిరసనాయిల్ డబ్బా చారణ బిళ్ళని ఎందుకు పట్టుకున్నావు? నాకు అట్లా అనిపించిందండి. మరి ఎందుకంటే కిరసనాయిల్ డబ్బా ఏమో ఏమంటారు డప్పులాగా, కెరసనాయిల్ డబ్బా ఏమో డప్పులా, ఇదేమో కర్రల. అంటే మామూలుగా ఏంటంటే అందరూ కర్రలతో డప్పులు కొడుతుంటారు, మనం అవి చూడలేం కదా, మనకు అవి తెలియదు కాబట్టి వాటినే డప్పు అనుకున్నా. వాటిని ఈ చారణ బిళ్ళ అనే కర్ర, కెరసనాయిల్ డబ్బా డప్పు ఇలా అనుకున్నా. ఇంకా డప్పు కానీ తబలా ఏదైనా సరే ఇంకా నాకు నేను ఊహించుకునే ఇన్స్ట్రుమెంట్స్ ఇంకేవైనా ఇంకా అట్లా అనుకొని అట్లా వాయించుకుంటూ అక్కడ ఆ టేప్ రికార్డులో వచ్చేటప్పుడు వాళ్ళు ఎంతసేపు పెడితే అంతసేపు అట్లా వింటూ అట్లా పాడుకుని అట్లా వాళ్ళు ఎలా వాయిస్తున్నారు ఏంటి అని చూస్తూ వింటూ అలా నేను కూడా అట్లా వాయించుకుంటూ ఉండేవాడిని. వాళ్ళు టేప్ రికార్డ్ ఎప్పుడైతే ఆపేస్తారో అప్పుడు మామూలుగా నేను పాడుకుంటూ ఉండేవాడిని. అట్లా డబ్బా వాయించుకుంటూ ఆ చారణ బిళ్ళ రెండు తీసుకుని అట్లా వాయించుకుంటూ పాడుకుంటూ ఉండేవాడిని. ఇంతకీ రాజు నాకు ఒక డౌట్ వచ్చింది, అసలు ఇది ఎన్ని రోజులు నేర్చుకున్నావు ఇలా కొట్టడం? చిన్నప్పటి నుంచి అండి. అంటే చిన్నప్పుడు చెప్తున్నాను కదా 2004లో అట్లా వాయించి డబ్బా పగిలిపోయింది. మన చేతులు ఊరుకోవు కదా, నేను చాలా మంచోని. అప్పుడప్పుడు ఆ డబ్బులు మంచోని దర్శాలు ఆ డబ్బా పగిలిన తర్వాత ఇంకా వేరే గత్యంతరం లేదని చెప్పేసి ఇది. నీ చేతులు ఇంత స్మూత్గా ఉన్నాయి, ఆడపిల్లల చేతులు ఉన్నట్టు ఉన్నాయి నీవి, నువ్వు కొట్టంగానే పగిలిందా?
డబ్బా అయితే పగిలింది మరి. ఆ. డబ్బా అలా నువ్వు చెప్పేది అబద్ధం, నేను నమ్మనే నమ్మను. నిజం చెప్తున్నా. నువ్వు నమ్మితే ఇప్పుడు నేను నిరూపించలేను మీ ముందు. కానీ నేను డబ్బా తెచ్చేసా పగలగొట్టి ఇప్పుడు. ఎవరు నువ్వే. అంత తొందరగా పగులుతాయా? కొట్టగానే పగలవు. ఆ. 2004లో పగిలినాయి అంటుంటేనే. ఓకే. 2004 ఎక్కడ? 2024 ఎక్కడ? 2004లో పగిలితే అప్పుడు ఇంకా ఏది లేదు కాబట్టి ఇంకా ఆ తర్వాత ఇలా వాయించుకోవడం మొదలు పెట్టా. ఓకే. ఇలా. సో రాజు, ఇంతకీ నువ్వు సంగీతం నేర్చుకున్నాక ఎఫ్ఎం విన్నావా? ఎఫ్ఎం విన్న తర్వాత సంగీతం నేర్చుకున్నావా? అంటే మీడియం వేవ్ విన్న తర్వాత సంగీతం నేర్చుకున్నా. ఉమ్. చిన్నప్పుడు రేడియో విన్న తర్వాత సంగీతం నేర్చుకున్నది ఎప్పుడండి? 2009లో నేను. 2009లో స్టార్ట్ చేసావు సంగీతం? అంతకుముందు నుంచి నేను పాడుతూ ఉన్నా, రేడియో వింటూ ఉన్నా. అట్లా నాకు అప్పటికే పాటలు వచ్చేసాయి. సంగీతం ఎప్పుడు నేర్చుకున్నావు రాజు? 2009లో అండి. 2009లో నేను సంగీతం నేర్చుకోకముందు మీకు జరిగినవి చెప్పాలి. చెప్పండి. ఎందుకంటే ఇది 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 మీకు కూడా తెలియాలి కాబట్టి. నాకు 2008లో ఒక వ్యక్తి పరిచయం అయ్యారండి. సోమ్ భూపాల్ అనే వ్యక్తి. సోమ్ భూపాల్. సోమ్ భూపాల్ గారు, సోమ్ భూపాల్ రెడ్డి అని అతను పరిచయం అయ్యాడు. అతని ఫ్రెండ్ శ్రీకాంత్. ఓకే. వాళ్ళిద్దరు ఎలా పరిచయం అయ్యారు? నేను విలేజ్ నుంచి సిటీ వెళ్తున్నా 7:30 టైంలో, ఉదయం 7:30 టైంలో. అలా వెళ్తుంటే 2008లో అలా వెళ్తుంటే వాళ్ళిద్దరు చూశారు. శ్రీకాంత్ గారును సోంభూపాల్ రెడ్డి గారు వాళ్ళిద్దరు చూసి శ్రీకాంత్ రెడ్డి గారు ఇతని నెంబర్ ఇచ్చారు. సోంభూపాల్ రెడ్డి నెంబర్ ఇచ్చారు నాకు. నెంబర్ ఇచ్చి ఇట్లా నువ్వు సాంగ్ చాలా బాగా పాడుతున్నావు, ఇట్లా మా కాలేజ్ ఫంక్షన్ ఉంది, ఒక 2-3 రోజుల తర్వాత నువ్వు వస్తావా అంటే వస్తా అన్నా అని చెప్పా. రామోజీ ఫిలిం సిటీ దగ్గర వాళ్ళ కాలేజ్. అక్కడ వస్తా అంటే సరే అని చెప్తే ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ సోమ్ భూపాల్ రెడ్డి అనే వ్యక్తి కాల్ చేశాడు. నీ సాంగ్ బాగుంది, చాలా బాగా పాడుతున్నావు, నువ్వు మా కాలేజ్ ఫంక్షన్కు రావాలి, ఉదయం 9-10 గంటలకల్లా సిటీ కాలేజ్ దగ్గర ఉండు, మేము వచ్చి రిసీవ్ చేసుకుని వెళ్తామని చెప్పారు. సరే అని చెప్పేసి నేను సిటీ కాలేజ్ దగ్గర ఉన్నా. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ వచ్చి నన్ను తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ కాలేజ్లో ఒక 1 అవర్ మాట్లాడిన తర్వాత అక్కడ ఓనర్ అంటే అని ఆవిడ వాళ్ళ ఇంట్లో ఉన్నారు. ఆవిడ పొద్దున దోశలు చేసింది, తిన్నాం. మళ్ళీ మధ్యాహ్నం లంచ్ కూడా పెట్టారు. లంచ్ పెట్టిన తర్వాత వాళ్ళ కంప్యూటర్లో రికార్డింగ్ స్టార్ట్ చేశారు. ఒక 2-3 సాంగ్స్ రికార్డ్ చేశారు వాళ్ళ కంప్యూటర్లోనే. ఆ కాలేజీ ఇంకా రికార్డ్ చేసిన ఒక 2-3 రోజులకు మళ్ళీ వాళ్ళ ప్రోగ్రామ్ అయింది. అదే వాళ్ళదే. వాళ్ళ కాలేజ్ ప్రోగ్రాంలో మళ్ళీ అక్కడ ఒక సాంగ్ పాడిచ్చిన తర్వాత ఏమైంది, వాళ్ళందరూ కలిసి ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకున్నారండి. ఓకే. ఇప్పుడు మామూలుగా ఏంటంటే మీకు 100-2,000 కనీసం 100-200 ఇస్తే ఖర్చు అయిపోతాయి డబ్బులు. అవును. అయితే మన కాలేజ్ గిఫ్ట్గా ఈ అబ్బాయికి ఒక గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి ఏం చేశారంటే అక్కడికి వచ్చిన వాళ్ళ దగ్గర 1200 కలెక్ట్ చేశారు. కలెక్ట్ చేసి నాకు వాళ్ళు ఐప్యాడ్ తీసుకున్నారు. మీకు తెలిసే ఉంటుంది, ఇట్లా చెవిలో పెట్టుకుంటారు ఐప్యాడ్, హెడ్ ఫోన్స్. అది తీసుకొని ఏం చేశారంటే మళ్ళీ ఒక 2-3 రోజుల తర్వాత మా ఇంటికి వచ్చారు. ఈ సోమ్ భూపాల్ రెడ్డి అనే వ్యక్తి, మనోహర్ అనే వ్యక్తి, ఇంకో ఫ్రెండ్. ఇతని ఫ్రెండ్ ఆల్రెడీ వాళ్ళిద్దరు పరిచయం అయ్యారు. శ్రీకాంత్, సోమ్ భూపాల్ రెడ్డి అన్నాను కదా, కాకుండా మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ మనోహర్ అండ్ సోమ్ భూపాల్ రెడ్డి అనే వ్యక్తి వాళ్ళు వచ్చారు ఐప్యాడ్ తీసుకొని. ఐప్యాడ్ నా చేతికి ఇచ్చారు గిఫ్ట్. అంటే వాళ్ళ కాలేజ్ ఫంక్షన్ గిఫ్ట్ అనమాట. అదయిందా? అదైపోయిన తర్వాత పాడుతా తీయగా అంటే అంతకుముందు దోమలగూడ కాలేజ్ ఫంక్షన్కు ఇంకొక అతను పిలిచాడు. మా కాలేజ్ ఫంక్షన్ కూడా రావాలి అంటే నేను తీసుకొస్తానని చెప్పేసి ఇతను చెప్పాడు. సోమ్ భూపాల్ రెడ్డి అనే వ్యక్తి చెప్పాడు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఏమైంది, దోమలగూడలో అక్కడ ప్రిన్సిపల్ గారు వీళ్ళందరూ ఉన్నారు. ఒక మేడం అంది, ఈ అబ్బాయి నీకేమవుతాడు అని. ఫ్రెండ్ అవుతాడండి. ఫ్రెండ్ అయితే మరి ఇంత బాగా పాడుతున్నాడు కదండి, మీరు ఇతనికి మ్యూజిక్ నేర్పించవచ్చు కదా, ఇంత టాలెంట్ ఉంది కదా అంటే, అప్పటి వరకు నేను మా మదర్ అతను ముగ్గురం వెళ్ళేవాళ్ళం. ఇంకా తర్వాత అతను వెళ్ళిపోయిన తర్వాత మేమిద్దరమే వెళ్తున్నాం. ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే 2016 నుంచి
మృదంగం జయకుమారాచారి సార్ దగ్గర జాయిన్ అయ్యా. మృదంగం కూడా? అవును. గ్రేట్ రాజు, అసలు నిజంగా అట్లా అట్లా కంటిన్యూ అవుతున్నాయి నా జర్నీ. నా చిన్నప్పటి నుంచి మామూలుగా ఇన్స్ట్రుమెంట్స్ లేని ఇలా వాయించుకుంటూ కొంచెం అక్కడ దాకా వెళ్ళా. ప్రతి ఒక్క అంటే మనిషికి ఒక రోజు అంటూ వస్తుంది రాజు, అది వచ్చిన రోజు మన టాలెంట్ అందరికీ తెలుస్తుంది. సో ఇప్పుడు నీ రోజు వచ్చింది. అసలు ఆ బస్లో ఎక్కడికి వెళ్ళినావు నువ్వు? బస్సులో ఇక్కడ నుండి నేను సిటీ కాలేజ్ వెళ్దామని అనుకున్నానండి. ఫస్ట్ మృదంగానికి వెళ్దాం అనుకున్నా. వాళ్ళు సిటీ కాలేజ్ నుంచి మెహదీపట్నం జ్యోతినగర్కు షిఫ్ట్ అయ్యారు. షిఫ్ట్ అయితే నేను మృదంగానికి వస్తా అంటే లేదు వారం రోజుల తర్వాత రా అని చెప్పారు ఆయన, జయకుమారాచారి సార్. నేనేంటి, సిటీ కాలేజీలో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, వాళ్ళని కలుద్దామని వెళ్ళా. వెళ్తూ ఉండగా ఏమైంది, అంటే విలేజ్ నుంచి సిటీకి వెళ్తుంటే అక్కడ బస్సు కండక్టర్ గారు, ఆయన తెలుసు నాకు. అంటే నేను ఆయనకు పరిచయం కాబట్టి, నువ్వు కలవక చాలా రోజులు అయ్యాయి, మా బస్ ఎక్కక చాలా రోజులు అవుతుంది, మా కోసం ఒక పాట వాడు, అట్లే మా డ్రైవర్ కూడా ఊరుకుతుండు, అంటే నిద్రపోతుండు, కొంచెం మాకు కూడా ఎనర్జీ కావాలి కదా, ఒక సాంగ్ అయితే వాడు అని చెప్పారు కండక్టర్ గారు. ఇంకోటి, ఆ కండక్టర్ గారు నేను ఏదో వాడదాం అనుకున్నా, ఆయన భక్తి సాంగ్ అని ఆయనే ఫిక్స్ చేశారు. ఏం పాట వాడు? రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా, సరదాగా నా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకునుమా, గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా, నిత్యం నీతో ఉన్నాగా, ఇద్దరి లక్షణం ఒకటేగా, రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా. అమ్మల్ని నడిపించింది ఈ పల్లె సీమ, నాన్నల్ని ననిపించింది ఊరంత ప్రేమ, అమ్మల్ని నడిపించింది ఈ పల్లె సీమ, నాన్నల్ని ననిపించింది ఊరంత ప్రేమ, ఎలా పెంచుకున్నా ఎలా పిలుచుకున్నా ఈ స్నేహ బంధం నా చిట్టి జన్మం, అన్ని సొంత ఇళ్ళే అంతా అయిన వాళ్ళే, ఈ ప్రేమ బంధం నా పూర్వ పుణ్యం, బతుకంతా ఇది తీరే రుణమా, రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా. నిజంగా ఎంత బాగా పాడినో రాజు, నిజంగా నువ్వు పాడుతుంటే నాకు అసలు ఇంత మంచి మాట నిజంగా నేను లైఫ్లో ఎప్పుడు అంత బాగా ఎప్పుడు వినలే రాజు. ఎంత మంచి అనిపిస్తుంది అంటే నాకు చాలా అంటే చాలా థ్యాంక్స్. నాకు సినిమాలో పాడిన ఫీలింగ్ నాకు వచ్చింది రాజు. ఇప్పుడు నువ్వు పాడుతుంటే నాకు అసలు కన్నీళ్ళు అనేవి రావు సామాన్యంగా, కానీ నువ్వు పాడుతుంటే నాకు ఓ రకమైన వైబ్రేషన్ వచ్చింది. నాకే అర్థమవుతుంది నేను ఏం చేస్తున్నానో కూడా. చాలా థ్యాంక్స్ రాజు. చాలా అంటే మంచి టాలెంట్ ఉంది నీ దగ్గర. దేవుడు నేను చల్లగా చూడాలి, నీకు మంచి ఛాన్సెస్ త్వరలోనే మంచి మంచి మూవీస్లో, అలాగే మంచి మంచి ఇలాంటి ప్రోగ్రామ్స్లలో అన్నిట్లలో మంచి ఛాన్స్ రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చాలా బాగా పాడినా రాజు. అసలు సినిమా పాటలు ఎలా పాడుతున్నావు అంటే, ఇంకా ఈ భక్తి పాటలు ఎలా పాడుతున్నావు అంటే, సినిమా పాటలు అయితే ఇంకా నేను చెప్పని అవసరమే లేదు. మీరు ఏంటంటే
ఈయన వాడమన్న తర్వాత ఇదే సాంగ్ శిల్ప గారు వీడియో షూట్ చేశారండి సాటర్డే రోజు. వీడియో షూట్ చేయగానే ఆవిడ వాళ్ళ సిస్టర్ ఆవిడ కూడా ఏడ్చారు మీలాగే. అసలు రాజు నాకు అసలు నిజంగా మామూలుగా ఏంటంటే ఈ పాట పాడుతుంటే వాళ్ళు దగ్గరికి వచ్చి అదే పాట మళ్ళీ నా ముందుకు వచ్చి పాడించిన తర్వాత వీడియో తీశారు. ఆ వీడియో ఇప్పుడు నైట్ సాటర్డే రోజు పెట్టేశారు. సాటర్డే నైట్ పెట్టేసిన తర్వాత సండే రోజు సాయంత్రం నైట్ తెలిసింది సజ్జనార్ సార్ వీళ్ళందరూ చూస్తున్నారని చెప్పే కానీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అండ్ మండే రోజు నన్ను డ్రీమ్ వాళ్ళు తీసుకెళ్ళాడు అక్కడికి, సజ్జనార్ సార్ దగ్గరికి. మండే రోజు తీసుకెళ్తే అక్కడ ఆయన ఏమన్నారంటే నీ బాడీ ఇన్స్ట్రుమెంట్స్ చాలా బాగా పాడుతున్నావు, అలాగే నీకు అవకాశం ఇస్తా అన్న తమన్ గారికి కూడా మా ధన్యవాదాలు. అలాగే అంటే సజ్జనార్ సార్ దగ్గరికి వెళ్ళక ముందే నీకు తమన్ సార్ ట్వీట్ చేశారా, కిరవాణి సార్ అండ్ తమన్ సార్? అంటే ఈయన పెట్టారంట, ఈయన సజ్జనార్ సార్ ఎంఎం కీరవాణి సార్కి తమన్ సార్కి పెట్టారంట. పెడితే వాళ్ళతో చెప్పారంట ఇట్లా వాళ్ళతో ఆయనకు కూడా ఇండియన్ ఐడల్ 4లో నేను ఛాన్స్ ఇవ్వడమే కాకుండా నేను కూడా మీ ఇద్దరం కలిసి పాడతామని చెప్పారంట. ఇంతకీ నేను ఐడియల్ అంటే ఇప్పుడు సరిగమపాకి పంపించారు కదా, ఎవరు పంపించారు, ఎవరి ద్వారా వెళ్ళినావు నువ్వు? శిల్ప గారండి. శిల్ప గారేనా? ఇప్పుడు ప్రతి ఒక్క ఆవిడ పెట్టడం వల్లే ఇప్పుడు సోషల్ మీడియా అందరూ ఇప్పుడు మీలాంటి వాళ్ళు అందరూ వస్తున్నారు రోజు. ఇలా రావడం వల్ల అక్కడ తెలుగు దాకా పోయింది. ఇంకా నువ్వు తెలుగు డైరెక్టర్ సతీష్ గారు కాల్ చేసి ఇట్లా నువ్వు ఒక 2-3 సాంగ్స్ పాడాలి విత్ ఆర్కెస్ట్రా, ఏం లేదు ఇదే హ్యాండ్తో పాడాలి అని చెప్పేస్తే సరే సార్ అని చెప్పి వెళ్ళి పాడా. అక్కడ పాడించారు. ఏం పాట పాడినా అక్కడికి వెళ్ళినప్పుడు? ఫస్ట్ పాట ఇదే పాట ఇందాక పాడాను. ఇదేనా? రామ రామ ఇదే పాడాను. అక్కడ కూడా ఇదే పాడాను. అక్కడ పాడితే యాంకర్ శ్రీముఖి గారు, అలాగే అండ్ కోటి సార్, జడ్జ్ కోటి సార్, అలాగే జడ్జ్ షామన్న అండ్ శైలజ మేడం, వాళ్ళు ఆర్కెస్ట్రా పెట్టుకొని వాళ్ళు సాంగ్స్ పాడుతూ ఉంటారు. చాలా మంది వాడుతున్నారు కదా, ఇప్పుడు చూస్తున్నావు కదా నువ్వు. నేను బస్సులో వెళ్తుంటే పాడుతుంటారు వాళ్ళు, పాడుతూ ఉంటారు కదా. అవును, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాళ్ళు వేసుకుంటూ పాడుతుంటారు రోడ్ల మీద ఇట్లా. కానీ నీలాగా నీ అంతలో నువ్వు వేసుకొని పాడేలాగా కాదు, వాళ్ళకి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, వాళ్ళు ప్లే చేసుకుంటూ వాళ్ళు పాడతారు. అలాంటి వాళ్ళలో అసలు నువ్వు నీ అంతలో నువ్వు మ్యూజిక్ వేసుకుంటూ పాడుతున్నావు అంటే అది చాలా గొప్ప విషయం. అందుకే దేవుడు నీకు తొందరగా ఈ ఛాన్స్ ఇచ్చాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో విషయం ఏంటంటే మీ ఛానల్ వాళ్ళు కూడా ఏంటంటే మీ ఛానల్ వాళ్ళు కూడా శిల్ప గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆవిడ ఏం ఆశించలేదండి. నేను ఏదైతే రీచ్ అవ్వాలనుకున్నాను, సింగర్ కావాలనుకున్నాను, దానికోసమే ఆవిడ కూడా ప్రయత్నించారు, పెట్టారు. ఆవిడ ఇంటర్వ్యూ కూడా కొంతమంది చేశారు. ఆవిడ ఇంటర్వ్యూ కూడా నేను చూసాను, నేను విన్నా. ఆవిడ నా గురించి చెప్పారు ఇట్లా. కాబట్టి నేనేంటంటే అందరికీ తెలుసు ఆ విషయం. నేను ఆవిడతో ఛానల్ వాళ్ళు కూడా చెప్పారు, ఆ అబ్బాయి ఇట్లా డబ్బులు ఆశించాడు, ఏం ఆశించాడు. నేనేం ఆశించానండి, నాకు సింగింగ్ తప్ప వేరే ఏమీ వద్దు. నాకు అది ఒక్కటే, నా చిన్నప్పటి నుంచి నా కోరిక. మీరు కూడా డబ్బు ఆశిస్తారా? నేను డబ్బేం ఆశించాను. వెరీ గుడ్ అమ్మయ్య. నా దారిలోకి వచ్చే వాళ్ళలో మామూలుగా యాంకర్స్లో ఇంతమంది. అయితే ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమా పాటలు భక్తి పాటలే కాకుండా ఫోక్ సాంగ్స్ కూడా అద్దర కొడతాడు. మరి నా కోసం ఒక పాట పాడతాడు. అందాల ఓ పూలారెమ్మ పేదింటి ఎన్నెలమ్మ ఎల్లమ్మ నీ పెళ్ళమ్మ, అందాల ఓ పూలారెమ్మ పేదింటి ఎన్నెలమ్మ ఎల్లమ్మ నీ పెళ్ళమ్మ, నడిసొచ్చే నాగమల్లివో వాకిట్లో తెల్ల ముగ్గువో మందార పాల వెళ్ళివో తిరిగొచ్చే నాగమల్లివో మా ఇంటి దీపం నువ్వమ్మా, అందాల ఓ పూలారెమ్మ పేదింటి ఎన్నెలమ్మ ఇల్లమ్మ నీ పెళ్ళమ్మ,
అందాల పూలారెమ్మ పేదింటి ఎన్నెలమ్మ ఇల్లమ్మ నీ పెళ్ళమ్మ. ఈ పెళ్ళి ఎట్ట చెయ్యాలో ఆచారులెట్ట కట్టాలో ఆ సుక్కనెట్ట సూపలు ఆ సిలిమి ఎట్ట చెయ్యాలో జన్మంతా నీ గుడిలో కలిపేసే మా తల్లి అడుగుతూ ఉన్నది ఒకే వరం మా తల్లి సల్లంగా ఉండాలని గంగమ్మ. అందాల ఓ పూలారెమ్మ పేదింటి ఎన్నెలమ్మ ఇల్లమ్మ నీ పెళ్ళమ్మ. అందాల ఓ పూలారెమ్మ పేదింటి ఎన్నెలమ్మ ఇల్లమ్మ నీ పెళ్ళమ్మ. ఏమన్నా వాడినవా? ఎట్లాంటి పాటలు అడిగినా కానీ ఇరగదీస్తున్నావేంది నువ్వు? థ్యాంక్ యూ. బట్ మామూలుగా ఉండదు కాదు, సినిమా పాటలు జానపదాలు అదేంది సినిమా పాటలు దేవుని పాటలు అయితే ఒకలాగా వాడుతున్నావు, మరి ఈ పాటలు ఎందుకు అంత జోష్ అంటే అవి అట్లా ఉన్నాయి కాబట్టి అట్లా వాడతాం. ఇట్లా మామూలుగా మెలోడీస్ ఉన్నాయి కాబట్టి మెలోడీగా వాడతాం. కాదు, ఇప్పుడు నువ్వు మాకు ఫోక్ సింగర్స్ కి కూడా నువ్వు కూడా అదేంది మాకు పోటీ వస్తున్నావు మళ్ళీ నువ్వు అలాగా అనుకోండి. ఎస్, దట్స్ ఆల్, వెరీ గుడ్. నేను ఆల్రెడీ రమేష్ గారితో కూడా చెప్పా, నేను మామూలుగా లేదు మీకు కూడా పోటీ వస్తున్నా. అది వెరీ గుడ్. ఇది నేను పాట పాడితే నువ్వు ఏమంటారు నువ్వు ఓకే 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 నేను కూడా బ్యాక్గ్రౌండ్ వేస్తా, పాడండి. నీలి నీలి కల్లావడే వని మాయన నిలుమున దించినడే నిండు పున్నమి ఎన్నెల తెరువడు నిండు మనసు అందాగడే. నీలి నీలి కల్లావడే వని మాయన నిలుమున దించినడే నిండు పున్నమి ఎన్నెల తెరువడు నిండు మనసు అందాగడే. పట్టేసుకుందునా పట్టు జారిపోదునా కట్నాలు ఇయ్యకుండా కట్టేసుకుందునా పట్టేసుకుందునా పట్టు జారిపోదునా కట్నాలు ఇయ్యకుండా కట్టేసుకుందునా. నీలి అరే నీలి అరే నీలి నీలి కల్లావడే వని మాయన నిలువున దించినడే నిండు పున్నమి ఎన్నెల తిరువడు నిండు మనసు అందాగడే. నిద్దుర పట్టదు ఇదేంద్రగం వని గురుతులే నాకు నిరంతరం ఆకలి లేదు దాహం లేదు నన్నాగం చేసెను పోరాగడు. నిద్దుర పట్టదు ఇదేంద్రగం వని గురుతులే నాకు నిరంతరం ఆకలి లేదు దాహం లేదు నన్నాగం చేసెను పోరాగడు. పట్టేసుకుందునా పట్టు జారిపోదునా కట్నాలు ఇయ్యకుండా కట్టేసుకుందునా పట్టేసుకుందునా పట్టు జారిపోదునా కట్నాలు ఇయ్యకుండా కట్టేసుకుందునా. నీలి అరే నీలి అరే నీలి నీలి కల్లావడే వని మాయన నిలువున దించినడే నిండు పున్నమి ఎన్నెల తెరువడు నిండు మనసు అందాగడే నిండు మనసు అందాగడే. సూపర్, అసలు ఇది అదిరిపోయింది కదా. ఎస్, నిజం చెప్పు. సూపర్. అందుకే కదా మేము బ్యాక్గ్రౌండ్ బాగా వేసాం. అప్పటి నుంచి ఎదురు చూస్తుంది మీ చెల్లి నా కోసం ఒక పాట పాడమని అడుగుతుంది. ఒక పాట తప్పకుండా. చామంతే పువ్వంతే చిన్నారి నా సిరిమల్లి జూలాలి జో జూలాలి జో చిలకమ్మ గోరింక నేనే గాని అన్నింక జూలాలి జో జూలాలి జో. నువ్వు పాడే పాటవుతా నువ్వు నిద్రవుతేను నువ్వు చేసే చెలిమవుతా నువ్వు ఆడుకుంటేను నీకంటూ నాకెవరున్నారే నా చెల్లెమ్మ నీ పేగు బంధం నేనమ్మా. చామంతే పువ్వంతే చిన్నారే నా సిరిమల్లి జూలాలి జో జూలాలి జో. సూపర్ సూపర్ సూపర్. మీ చెల్లె చూడు ఎట్లా చూస్తుందా నేను మామూలుగా ఉండదు, ఎందుకంటే వేరే వేరే చెల్లి సాంగ్స్ ఆల్రెడీ అంతకుముందు వేరే ఛానల్లో ఒరేక్ష వాడా. ఓకే,
మళ్ళీ ఇక్కడ అక్కడ వాడకూడదని మళ్ళీ ఇక్కడ ఇది వాడా. నా కోసం డిఫరెంట్ డిఫరెన్స్ వాడాను అనమాట. లేకపోతే హ్యాపీగా ఒరే రిక్షా సాంగే వాడేవాడిని. ఎందుకులే మళ్ళీ ఇది. సరే రాజు, నీకు చిన్నప్పటి నుంచి చూపు లేదా? చిన్నప్పటి నుంచి లేదండి. పుట్టుకతోటే లేదా? పుట్టుకతోటి లేదు. ఓకే. ఎప్పుడైనా అనిపించిందా రాజు నీకు, నాకు చూపు ఉంటే బాగుండు, నేను ఈ రంగుల ప్రపంచాన్ని చూస్తే బాగుండు అని ఎప్పుడైనా అనిపించిందా? చిన్నప్పుడు అనిపించింది, ఇప్పుడు కాదు. ఎప్పుడు ఏ ఏజ్లో ఉన్నప్పుడు? 5 ఏళ్ళు. అంటే నేను పాట పాడుతున్నప్పుడు నేనేమనుకున్నా అంటే నాకు చూపు లేదని తెలీదు. అందరూ చెప్తే తెలిసింది, అందరూ ఇట్లా చూపు లేదు అని చెప్పేసి అంటే అప్పుడు తెలిసింది నాకు. ఇక అనిపించింది. అయినా సరే అప్పట్లో మీకు విచిత్రం ఏంటో, నాకు విచిత్రం, మీకు విచిత్రం చెప్తా. దీపం, ఆ దీపం నా దగ్గర పెట్టుకునేవాడిని. ఆ దీపం ఇట్లా ఇట్లా నాకు కనిపించకుండా ఇట్లా ఇట్లా చూసేవాడిని. ఇప్పటి వరకు అంటే నీకు అనిపించలేదా ఈ పొలాలని చూడడం, ఈ పువ్వులని, ఇలాంటి ఇక్కడ వచ్చే శబ్దాలు ఇవన్నీ కూడా నీకు ఎప్పుడైనా చూడాలి వాటిని అని అనిపించలేదు? అంటే మామూలుగా ఏంటంటే పాటలు పాడుతున్నాం కదా, అసలు సినిమా చూడాలని అనిపించిందండి. అందరూ థియేటర్లకు అంటే థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూస్తుంటారు కదా. అవును. నాకు అట్లా అనిపించింది, సినిమాకు వెళ్ళి థియేటర్లో సినిమాలు చూద్దామని అనిపించింది. కానీ ఇంక మనం చూడలేను కానీ థియేటర్లకు వెళ్ళాలి అనిపించింది. కానీ సినిమాలు అంటే మనకు తెలియదు కాబట్టి వినడమే. అయితే ఎలా చూస్తారు ఏంటా అని నేను ఒక్కసారి థియేటర్కి అడుగుపెట్టా. ఫస్ట్ టైం అడవిలో అన్న. నేను అడుగుపెట్టిన సినిమా అడవిలో అన్న. పాత సినిమా. నేను అప్పుడు అడుగుపెట్టాను థియేటర్లో. ఆ తర్వాత చిరంజీవి సార్ది మాస్టర్. ఆ తర్వాత మళ్ళీ చిరంజీవి సార్దే చూడాలని ఉంది. మళ్ళీ ఇద్దరు మిత్రులు ఆయనదే. తర్వాత ప్రేమించుకుందాంరా. ఆ తర్వాత ఒసై రాములమ్మ. నాకు తెలిసి సినిమాలు చూసేటప్పుడు పాటలు తప్ప నువ్వేం అవి వాటి గురించి పట్టించుకోవనుకుంటా. అంతే, అది అంతే. ఇక తర్వాత పాటల కోసమే అదే దాని గురించి అడుగున్నారే. అందరు ఎలా చూస్తారని థియేటర్కి వెళ్ళా. ఎస్, లేదు మంచోడు రాజు అంటే మంచోడు. ఎలా మంచోడు అండి? నో దట్స్ ఆల్. మామూలుగా రాజు అంటే చాలా మంచోడు. అప్పుడప్పుడు అట్లా వేషాలు వేస్తుంటాడు. అంతే, చాలా అట్లా ఉంటాయి మనతోని. ఇంకా ఆ తర్వాత అట్లా సినిమా థియేటర్కి వెళ్ళడం అలవాటు అయిపోయింది. 2004లో లక్ష్మీ నరసింహ. ఇట్లా మెల్లమెల్లగా అన్ని సినిమాలకు అట్లా వెళ్తూ ఉంటా అప్పుడప్పుడు. నీకు బాగా ఇష్టమైన పాట ఏంది రాజు? సినిమాలో నాకు ఇష్టమైన పాట అంటే అన్ని ఇష్టమైన పాటలే, అట్లా అని ఏం లేదు. నీకు బాగా గుర్తొచ్చే పాట? నాకు ఎవరైనా అడగంగానే నాకు ఈ పాట పాడాలి అనిపిస్తుంది అని అనుకున్న పాట? నాకు ఇష్టమైన పాటలు అంటే మామూలుగా గిజిగాడు తమ గూడు వదిలి రాకున్నాడు, సూర్యుడు రాలేడని, కొలమీలో కమలాలు తలదించుకున్నాయి, పొద్దు పొడవలేదని. గిజిగాడు తమ గూడు వదిలి రాకున్నాడు, సూర్యుడు రాలేడని, కొలనీలో కమలాలు తలదించుకున్నాయి, పొద్దు పొడవలేదని. గారాల మల్లమ్మ కళ్ళే తెరవాకుంది, తెలవారలేదే అని. నువ్వైనా చెప్పన్నా సూర్యుడికి రాజన్న గుండెక్కి లేలిమ్మని. బండెక్కి తన 7 గుర్రాల బండెక్కి పండక్కి రారమ్మని, బతుకమ్మ పండక్కి రారమ్మని, పండక్కి రారమ్మని, బతుకమ్మ పండక్కి రారమ్మని. తారరీరా నడుమింట సూర్యుడు నిప్పుల్లో చెరిగేడు, పసికందు పడుకుందని. నడుమింట సూర్యుడు నిప్పుల్లో చెరిగేడు, పసికందు పడుకుందని. నువ్వైనా చెప్పన్నా సూర్యుడికి రాజన్న మబ్బు చాటుకి రమ్మని, నా బిడ్డకి రవ్వంత అలకిమ్మని. కంటికి రెప్పల కాచుకున్నా గాని నీ మీదే నా తల్లి సూపు. నువ్వైనా చెప్పన్నా మల్లమ్మకు రాజన్న ఇల్లు దాటి పోవద్దని, దయచేసి నీ దరికి రావద్దని.
ఇల్లు దాటి పోవద్దని, దయచేసి నీ దరికి రావద్దని. ఏంది ఈరోజు ఏమన్నా పెట్టుకున్నావా? మమత ఎట్లయినా ఈడికి వస్తుంది, మమత నేర్పిద్దామని. అంటే ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావా? అంటే ఇదిగో ఇదే కాన్సెప్ట్ ఏం పెట్టుకోలేను, కాన్సెప్ట్ ఏం పెట్టుకోలేను నేను. మీరు అనవసరం నా మీద నిందలేస్తున్నారు, ఇదేం బాగలేదు. చూడు మరి అన్ని నువ్వు ఎమోషనలే వాడుతున్నావు. ఇమోషనల్ అంటే నాకు గుర్తొచ్చిన పాటలు వాడుతున్నా, మీరు పాడమని వాడాను, తప్పేంటి? ఏంటండి ఇది? నువ్వు పాడే ప్రతి ఒక్కటి ఎమోషనల్ అవుతుంది. నన్ను ఇదిగో నన్ను అనవసరంగా నిందిస్తున్నారు, ఇది బాగోదు చెప్తున్నా. నేను చాలా మంచోని కదా అప్పుడప్పుడు. నువ్వు మంచోడివి రాజు, కానీ నువ్వు నన్ను నేర్పిస్తున్నాను. పాడే ప్రతి ఒక్కటి పాట ఎమోషనలే ఉంది. నేను ఏడవమని చెప్పలేదే. ఇగో పాట అట్లా ఉంటది, మరి పాట ఏడ్చేలా ఉంటది, దాన్ని నేనేం చేయను. సరే ఒక జోస్ సాంగ్ వాడు. ఎస్ ఓకే. కాల కాలాల కాడాన రాజమణి, ఏటి కాలాల కాడాన రాజమణి, మటి దైవం దొరికే భామాన రాజమణి, ఆ దైవం తీసుకొని నా రాజమణి, అంగాడి నేనే పోతే అంగట్లకొచ్చినది, అంగాడి నేనే పోతే అంగట్లకొచ్చినది, మూన సుందారి సిరేనా రాజమణి, సిరజూసి దరజయ్యవేనా రాజమణి. సూపర్ సూపర్. గట్ల ఉంటది పాట పాడడం. ఎస్ అంతే కదా. మళ్ళీ ఏడిపించమంటావా ఇట్లా? వద్దు, అదే చెప్తున్నావు, అనవసరంగా మరి. వెరీ గుడ్, అలా ఉండు మరి. ఎందుకంటే నువ్వు అంటే సంగీతం నేర్చుకున్నావు, ఇన్ని సంవత్సరాల నుంచి సంగీతం నేర్చుకున్నావు కదా, నీకు ఎలాంటి పాటలు పాడాలని అనిపిస్తుంది ఇప్పుడు మూవీస్లో? అంటే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ చాయిస్ అండి. వాళ్ళు పాస్ట్ బీట్ ఇచ్చిన, అలాగే మెలోడీస్ ఇచ్చిన, ఏవి ఇచ్చినా సరే పాడతా, అట్లా ఏం లేదు. వాళ్ళు మెలోడీస్ ఇస్తారా, పాస్ట్ బీట్ ఇస్తారా, ఏది ఇచ్చినా సరే. రాజు నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది రాజు. ఇంతకుముందు ఎవరైనా వాడిచ్చినా పాడియలేదు నాకు తెలియదు, కానీ నీ నోటి నుంచి ఒక ఐటమ్ సాంగ్ వినాలని ఉంది నాకు. ఐటమ్ సాంగ్ వింటారా? వింటా. ఏ ఐటమ్ సాంగ్ వింటారు? ఎలాంటి సాంగ్ అయినా. ఐటమ్ సాంగ్ అడిగారు కదా మీరు. ఎస్. Hello boys and girls, this song is dedicated to all the youth of AP. అమ్మాయిల కోసం టెంప్ట్ అయిపోయి బెల్ట్ అయిపోయిన కుర్రాళ్ళందరికీ ఈ పాట అంకితం. ఏ కాజలు చెల్లివా, కరీనాకి కజిన్వా, ఏ కత్తిరిన కైపువా, కత్తి లాంటి ఫిగర్వా, ఏ కాజలు చెల్లివా, కరీనాకి కజిన్వా, కత్తిరిన కైపువా, కత్తి లాంటి ఫిగర్వా, తిడుతూనే ఇజ్జత్ చేస్తారే, తిడుతూనే మోసం చేస్తారే, ఎందుకు ఎదవ జన్మ ఏటిలో నూకవా, వినవే కన్యాకుమారి, ఈనవే కన్యాకుమారి, కరింగే సవాలే, లబుల్లో బల్లాడి జోడి అమ్మడు కాజలు చెల్లివా, కరీనాకి కజిన్వా, కత్తిరిన కైపువా, కత్తి లాంటి ఫిగర్వా. సూపర్ 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 సూపర్. నిజంగా నీకు అన్ని పాటలు సూట్ అయితే నిరూపించుకున్నావు. థ్యాంక్స్. నువ్వు పాడతావా పాడవా అనుకున్నా తెలుసా ఫస్ట్ కదా, డౌట్ వచ్చింది కదా. అవునవును, మరి రాజు మీద డౌట్లు, మీలాంటి యాంకర్స్ కి డౌట్లు వస్తుంటాయి. అదే నాకు డౌట్ అంటే ఆ డౌట్ కాదు నేను అనేది, మంచి ఏదో ఒక డౌట్ వచ్చిందా లేదా. నువ్వు పాడతావా పాడవా అనుకున్నా ఐటమ్ సాంగ్. థ్యాంక్ యూ. కానీ ఇంత బాగా పాడతావా ఐటమ్ సాంగ్స్ కూడా? అన్నీ వాడతా, అన్ని రకాల పాటలు వాడతా. ఓకే. ఎస్, అన్ని రకాలు వాడతా, అన్నీ వాడగలను. అందుకే కదా రాజు అనేవాడు ఇక్కడ ఉన్నాడు.
రాజు నువ్వు పాటలు పాడుతుంటే కంటిన్యూ పాటలే పాడబుద్ధి అవుతుంది నాకు కూడా. క్వశ్చన్ అడగాలనిపించట్లేదు కదా? అవునబ్బా. క్వశ్చన్ అసలు మామూలుగా క్వశ్చన్ అడగాలనిపించట్లా. నిజంగా క్వశ్చన్స్ అడగాలనిపిస్తలే, పాటలు కంటిన్యూ వాడిద్దాం నిన్న అనుకుంటున్నా నేను. కడకు రాతి గుండెల్లు రగులుకున్న మంటల్లు కాలిమసైపోయినమ్మ నీ గూడు, కడుపున కనకున్న కంటికి రెప్పల్లే కాచుకున్న వాడిక్కడ లేడు, రాబంధుల రాజ్యంలో రాకాసుల మోకల్లో ఎలా ఎలా ఈడ బతకగలవమ్మా, ఎగిరిపోవే ఆడికైన కోయిలమ్మా, ఎలా ఎలా ఈడ బతకగలవమ్మా, ఎగిరిపోవే ఆడికైన కోయిలమ్మా. గుండెలు పెనవేసుకున్నాను బంధాలు, ఆకలిని మరిపించే ఆటపాటలు, మరచిపోయితే రాలమ్మా, నువ్వు మరచిపోయి తీరాలమ్మా. పెట్టాలని అనుకున్న చేతకాని వాళ్ళము, చెయ్యాలని ఉన్న నిరుపేదవాళ్ళము, ఈ మట్టిలోన ఏకమైన మీ అమ్మా నాన్నల చల్లని దీవెనల నీకు శ్రీరామ రక్షగా, ఎగిరిపోవే ఆడికైన కోయిలమ్మా, మనవాడకు మరి రాకమ్మ మల్లమ్మ. ఏంటి రాజు ఇలా ఏడిపిస్తున్నావు నన్ను? ఇప్పుడు నేను ఏం చేస్తానండి మమత గారు, నిజంగా మీరు అనవసరంగా నిజంగా చెప్తున్నా రాజు, నువ్వు పాడుతుంటే నాకు అనుకోకుండానే, అంటే నాకు తెలియకుండానే నాకు నీళ్ళు వచ్చేస్తున్నాయి, అంత ఎమోషనల్ అయిపోతున్నా. నేను ఎందుకు అయిపోతున్నాను నాకే అర్థమవుతలేదు. నేను ఇప్పటివరకు ఎప్పుడు ఏడవలేదు, ఏ ఇంటర్వ్యూలో ఏడవలేదు, కానీ నువ్వు ఫస్ట్ టైం ప్రతి పాటకి నన్ను ఏడిపిస్తున్నావు. ఇది బాగుందండి. మరి మీకు కూడా అనిపిస్తుందా? మీకు కూడా ఒక ఎమోషనల్ అనిపిస్తుందా లేదా? నిజంగా ఒక్కొక్క పాట ఒక్కొక్క ఎమోషనల్, అసలు నిజంగా అలాంటి పాటలు అయితే నాకు, అంటే డైరెక్ట్గా వింటున్నా కదా, అందుకే నేను ఫస్ట్ ఏమనుకున్నా, యూట్యూబ్లో అంటే నార్మల్గా చూస్తున్నప్పుడు, రీల్స్ చూస్తున్నప్పుడు నాకు అంతా అనిపించలేదు, కానీ రియల్గా దగ్గరకు వచ్చి మనిషిని పట్టుకొని మాట్లాడుతున్నా కాబట్టి ఆ ఎమోషన్ అనేది తెలుస్తుంది. నిజంగా చాలా అంటే చాలా టాలెంటెడ్ కొంతమంది నేను పాడతాను వస్తున్నారు, కానీ అలాంటి వాళ్ళకి లేని టాలెంట్ ఈయనకి చాలా అంటే చాలా బాగుంది. మీ అందరు ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. మంచి మంచి యూట్యూబ్ ఛానళ్ళలో మంచి ఒక్క పాట పాడితే చాలు ఫేమస్ అయిపోతాడు. ఇప్పుడు ఆల్రెడీ ఫేమస్ అయిపోయింది కదా రాజు. నీకు అమ్మ అంటే ఎంత ఇష్టం? చాలా ఇష్టం. అమ్మ అంటే మామూలు ఇష్టం కాదు, ఎందుకంటే చాలా ఇష్టం నాకు. అమ్మగారి అమ్మ అంటే చాలా ఇష్టం నాకు. బ్రహ్మ చెక్కితే బొమ్మరా, కొలిచి మొక్కితే అమ్మరా, ఆదికే నువ్వు కాదురా, కాదంటే ఏది లేదురా. బ్రహ్మ చెక్కితే బొమ్మరా, కొలిచి మొక్కితే అమ్మరా, ఆదికే నువ్వు కాదురా, కాదంటే ఏది లేదురా. నింగిలీలను నమ్ముకున్న, నేల తల్లిని నమ్ముకున్న, గ్రామములను బాగు చేస్తిరి పేదవాళ్ళ నింగిలోన. బ్రహ్మ చెక్కితే బొమ్మరా, కొలిచి మొక్కితే అమ్మరా,
ఆదికి నువ్వు కాదురా, కాదంటే ఏదీ లేదురా, బ్రహ్మ చెక్కితే బొమ్మరా, కొలిచి మొక్కితే అమ్మరా, ఆదికి నువ్వు కాదురా, కాదంటే ఏదీ లేదురా. సూపర్ రాజు. అసలు అమ్మ నీకు ఎలాంటి సపోర్ట్ ఇస్తుంది ఈ సంగీతంలో కానీ, లేకపోతే ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలన్నా గానీ? తీసుకెళ్ళేది అమ్మే అండి. డైలీ అమ్మే తీసుకెళ్తుంది నన్ను ఇక్కడ నుంచి ఎక్కడైనా. అంటే ఇప్పుడు రామాచారి సార్ ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా అమ్మే తీసుకెళ్ళి తీసుకొస్తుంది. ఇంతకు ఎంతమంది రాజు మీరు? మేము ముగ్గురు అక్కలండి నాకు. నలుగురు అని విన్నా. ముగ్గురు అక్కలు ఒక చెల్లి. ముగ్గురు అక్కలు ఒక చెల్లి. ఒక చెల్లి అయితే వాళ్ళ తర్వాత నేను అంటే ఇలా పుట్టానమాట. ప్లస్ ప్రస్తుతానికి నాకు అంటే వాళ్ళ తర్వాత నేను అంటే ఇంకా ముగ్గురు అక్కలు ఒక చెల్లి, ఒక అక్క చనిపోయింది, తను కూడా బ్లైండ్ అయ్యి. యాక్చువల్లీ తను కూడా చాలా బాగా పాటలు పాడేదని విన్నా. అవును, తను కూడా పాడేది. మేమిద్దరం కలిసి అంటే తనే రేడియో పెట్టేది అప్పుడు. ఆ టైంలో నాకు పెట్టడానికి రాకపోయేది, తనే రేడియో పెట్టేది. మేము నాటకాలు మేమిద్దరం కలిసి అట్లా సీరియల్స్, నాటకాలు, సినిమాలు అంటే రేడియోలో వచ్చే సినిమా పాటలు, సినిమాలు అట్లా వినేవాళ్ళం. తను చనిపోయింది. మరి ఎలా చనిపోయింది అనేది నేను రామాచారి సార్ దగ్గరికి వెళ్ళాను, నాకు తెలియదు. జస్ట్ చూస్తే తన హాస్పిటల్లో ఉన్న ఒక 15 days తర్వాత అంటే 15 days తర్వాత తను చనిపోయింది. ఓకే, ఇప్పుడు ముగ్గురు అక్కలా? ఇప్పుడు అంటే ఇద్దరు అక్కలు ఒక చెల్లి ఇప్పుడు. ఓకే, సో వాళ్ళకి మ్యారేజ్ అయిపోయిందా? వాళ్ళ ముగ్గురికి మ్యారేజ్ అయింది. నువ్వు కూడా పెళ్ళిడికి వచ్చినావు, నీకు కూడా పోరిని చూడాలి. చూద్దాం మామూలుగా. ఇక ఇప్పుడు ఆ విషయాలు ఎందుకులే, మామూలుగా మీరు మామూలుగా లేరు ఇప్పుడు. ఆ విషయాల సంగతి తర్వాత చూద్దాం. వయసుకి వచ్చినావు నువ్వు, పోరిని చూడాలి. చూడండి, నేను మీకు ఆఫర్ ఇస్తున్నా. మీకు కూడా మీరు ఆఫర్ అంట చూడురు మీరే. మీకు కూడా ఆఫర్ ఇస్తున్నా, మీరు చూడండి. మంచి అమ్మాయిని చూసి. ఎలాంటి అమ్మాయి కావాలి రాజు? నాకా? ఎలాంటి అమ్మాయి అంటే నన్ను తిట్టకూడదు, కొట్టకుంటే చాలు. ఎలాంటి అమ్మాయి అంటే అద్దాల ఓణిలా ఆకాశవాణిలా గోదావరి గట్టుపై మెరిసావు మణిలా, అద్దాల ఓణిలా ఆకాశవాణిలా గోదావరి గట్టుపై మెరిసావు మణిలా, పెద్దింటి రాణిలా బంగారు గణిలా సూతానే నిన్నిలా నా రెండు కన్నులా, కళ్ళకే కాటుకే ఎట్ట మా విధంతా దృష్టి కొట్టేలా, సన్నాయి మోతల సందళ్ళ పాటల సందళ్ళు తెచ్చవే నీల, సుక్కల్లో చూసి పోకల సుట్టేసుకోవే సీరల, సక్కాని సంటి ఓడిలా సతానేను చెప్పిందలా, అద్దల ఓణిలా ఆకాశవాణిలా గోదావరి గట్టుపోయి మరిసావు మణిలా. సూపర్ సూపర్ సూపర్. అబ్బో, అలాంటి అమ్మాయి ఏదో అనుకున్నా కానీ అమ్మ మస్తున్నాయి నీ కాడ కథలు. కథలు ఏం లేవు, మామూలుగా చెప్తున్నాను. తెలుస్తుంది. నేను ఎవరు? రాజు. మీరు రాజైతే ఉంటాయి అప్పుడప్పుడు. నువ్వు కూడా మొగడు అనేది మొగపిల్లోడు అనిపించుకున్నావు ఇక్కడ. ఎందుకు? థ్యాంక్స్ అండి, మామూలుగా మీ కాంప్లిమెంట్కి. ఎస్, నాకు అద్దాల ఓనీలంట ఆకాశం మనీలా రావాలంట. వస్తుంది. ఒక మంచి సింగర్ అయినాక ఆటోమేటిక్ గా నిన్ను వెతుక్కుంటూ మరీ వస్తుంది. తప్పకుండా థ్యాంక్స్. పెళ్లికి పిలుస్తావు మమ్మల్ని? తప్పకుండా పిలుస్తా. మీ యూట్యూబ్ ఛానల్ అందరినీ, మిమ్మల్ని కూడా పిలుస్తా. మమత గారు, నేను ఎప్పుడైనా మొన్న నుంచి కాల్ చేశారు కదా, మేము మర్చిపోయాను మిమ్మల్ని? మర్చిపోయానా? నా వాయిస్ చేశాను కదా, మరి ఎలా మర్చిపోతామండి? ఇంత దూరం వచ్చి ఇంటర్వ్యూ చేశాక నేను మిమ్మల్ని మర్చిపోతానా? రోజు ఫోన్లో మాట్లాడుకుంటున్నాం, అలాంటిది ఎలా మర్చిపోతాం? హౌ వాట్ ఈస్ దిస్? హౌ చెప్పండి. దొంగ, నా వాయిస్ వినగానే గుర్తుపడతాను. నేను యాక్చువల్లీ ఒక పని చేసా, వేరే నెంబర్లకి వెళ్ళి కాల్ చేసా, కానీ మమత గారు మీరేనా అని అన్నాడు. దట్ ఈస్ అంటే పవర్ ఉంది ఆ మైండ్కి.
అరే మల్లె పూలు తెచ్చినాని హైమావతి నీ గోలాపి మాల గట్టె హైమావతి అరే జాజి పూలు తెచ్చినాని హైమావతి నువ్వు జగడమాడి జడల పెట్టే హైమావతి అరే మల్లె పూలు మల్లె పూలు తెచ్చినాని హైమావతి నీ గోలాపి మాల గట్టె హైమావతి అరే జాజి పూలు తెచ్చినాని హైమావతి నువ్వు జగడమాపి జడల పెట్టే హైమావతి. ఎస్, ఎవరి కోసం పాడినా ఈ పాట ఇప్పుడు? అమ్మాయిల కోసం పాడానండి. ఓకే, అమ్మయ్య పుణ్య. ఇదిగో అదే మరి, అదే వద్దన్న మరి అనవసరంగా ఇందులో నా మీద. సరే కానీ ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా. క్వశ్చన్కి వచ్చారు కదా, అడగండి. ఇంకేం క్విజ్ కాంపిటీషన్ జరగట్లేదు, అడగండి. సరే, ఇప్పుడు మూవీలో ఒక ఛాన్స్ వచ్చింది నీకు, నిన్ను ఒక పాట పాడమంటారు, నీకు ఎట్లాంటి పాట కావాలని చెప్తావు? అంటే అన్నీ అంటే మామూలుగా ఫాస్ట్ బీట్ చూసినావా? నేను చాలా ఏమైనా స్పెషల్ చెప్పమని చెప్పిన కాబట్టి చెప్తున్నావు నువ్వు నాకు. అన్ని ఇదిగో ఇదే మరి చెప్పమని చెప్పినా మీరు అడగడం. ఓకే, మీరు అలా అడిగారా? మీరు ఎక్కడ పాడారని అడిగారా? ఏ మూవీలో పాడారని అడిగారా? ఆ క్వశ్చన్ దగ్గరకు వస్తున్నా కానీ నువ్వు నన్ను క్వశ్చన్స్ అడగనిసలే, పాటలే వాడుతున్నావు అన్ని. ఓకే, ఇంకో విషయం, మీరు ఈ ఛానల్ ద్వారా రఘుకుంచే సారికి కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఓకే, రఘుకుంచ గారికి థ్యాంక్ యూ సో మచ్. రాజు గారికి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఆయన నన్ను పిలిచి ఫోన్ చేసి, మామూలుగా ఏంటంటే నాకు మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే కొంచెం భయం. ఎందుకు అంటే నేను వాళ్ళని కలిసిన తర్వాత కొంచెం భయం అనమాట. అంతే, అట్లా కాబట్టి ఆయన దగ్గరకు వెళ్తే అట్లా ఏం అనిపించలే. హ్యాపీగా ఇద్దరం స్టూడియోలో ఆడేసుకున్నాం అంతే. అంతే అంటాం. నువ్వు పాటలు అంత మంచి పాడుతుంటే ఇంకా నేను ఎవరేమంటారు చెప్పు. అట్లానే ఇంకా నా చేతులు కాళ్ళు కట్టేసి హెడ్ ఫోన్స్ పెట్టి ఈ చేతులు పని చేయకుండా చేశారు. నేను ఆల్రెడీ మ్యూజిక్ ఆపేసే అని చెప్పి నా 2 చేతులు కట్టేశారు. ఇంకా చెప్పడం ఏంటి, మామూలుగా మాట్లాడడం ఉండదు, ఇంకా మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు, పాటలే అంటే శిల్ప గారి వల్ల ఇప్పుడు మళ్ళీ మీరందరూ నా దగ్గరికి వస్తున్నారు. శిల్ప గారికి అయితే నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇలాంటి మంచి సింగర్ని, అసలు ఈయన పాటలు పాడుతుంటే నాకు ఏడుపు వస్తుంది అక్క, నిజంగా చెప్తున్నా. అంత మంచి సింగర్ని పరిచయం చేసినందుకు నిజంగా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు జనరేషన్లో అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి బాగా. వాటి గురించి నీ మాటల్లో చెప్పి ఒక పాట పాడు. అమ్మాయిల మీద అంటే ఇప్పుడు ఏంటంటే కొంచెం మామూలుగా న్యూస్లో వింటున్నాం కదా, నువ్వు వింటూ ఉంటావు కదా, డైలీ న్యూస్లో వింటుంటాం కాబట్టి యూత్ కొంచెం ఇదవుతున్నారు. మరి పేరెంట్స్ పెంపకమా మరి ఏంటి అనేది, జల్సాలకు బాగా అలవాటు పడుతున్నారు కదా. అవును, డ్రగ్స్ జలసాలు బాగా అలవాటు పడుతున్నారు కాబట్టి. ఇంతకుముందు ఆల్రెడీ దిశ గారు కూడా అలాగే చనిపోవడం జరిగింది. ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ చూసాం మనం తుండిపల్లి టోల్గేట్లో. ఆల్రెడీ అది జరుగుతున్నాయి. మళ్ళీ కూడా ఇప్పటికి కూడా ఏం మారట్లేదంటే అన్ని శిక్షలు వేస్తున్నారు. మరి ఆల్రెడీ అలా చేసిన వాళ్ళకి ఉరి శిక్షలు వేసేశారు. మరి ఇప్పుడు వాళ్ళకు కూడా అదే, ఎందుకంటే వాళ్ళు కూడా అదే చేస్తున్నారు కాబట్టి చేస్తే బాగుండదని, అట్లా చేయకపోతేనే బాగుంటుందండి. దానివల్ల ఏం లాభం? ప్రతి స్త్రీని మనం గౌరవించాలి, ప్రతి వాళ్ళని గౌరవించాలి. అలా గౌరవిస్తేనే సమాజం బాగుంటుంది, సొసైటీ బాగుంటుంది. మన ఇండియన్ కల్చర్లో ఇలా ఉండకూడదు. మన ఇండియా కూడా బాగుంటుంది, అలా ఉండకూడదని నా అభిప్రాయం. నేను అందుకే ఏంటంటే ఏ బస్సులో ఎక్కినా ఏం చేసినా కూడా నేను స్త్రీలతో కానీ ఎవరితో కానీ నేను ఎవరితో గొడవ పెట్టుకోను. నేను కొంతమంది పెట్టుకుంటుంటారు, ఈ లేడీస్ సీటు, జెంట్స్ సీటు, ఇది ఆ సీటు, ఈ సీటు. నాకు సీట్ దొరకకపోతే నేను అట్లా నుంచుంటా. నేను ఎక్కువ కొట్లాడిన ఎవరితోటి. నాకు అట్లా చేయకూడదు, తప్పు. ఇప్పుడు స్త్రీల మీద స్త్రీ హత్య నేరం, క్షమించడం నేరం, అలా చేయకూడదు. మరి ఎందువల్ల చేస్తున్నారు ఏంటి అనేది మనకు తెలియదు, కానీ అట్లా చేస్తే కరెక్ట్ కాదు. మామూలుగా గాంధీ గారు అన్నారు, అంటే ఆడపిల్లకు అర్ధరాత్రి కూడా తిరిగే స్వాతంత్రం ఇచ్చారు కాబట్టి ఇప్పుడు అలా లేదు. వాడు ఎవరేం చేస్తారనే భయం ఎవరికైనా ఉంటది కదా. నిజంగా స్త్రీకి స్వతంత్రం వచ్చిందా రాజు నీ మాటలలో? అంటే మామూలుగా
ఇంకా ఇంకొంచెం రాలేదని నా అభిప్రాయం. ఎందుకంటే అంటే ప్రస్తుతానికి మ్యాక్సిమం ఒక 99% వచ్చింది. 99% అంతే. ఏ విధంగా వచ్చింది మాకు స్వాతంత్రం? అంటే మీకు మామూలుగా అంటే ఇప్పుడు మీరు కొంచెం అంటే పొలిటీషియన్లో ఉన్నారు కొంతమంది, మీరు కొంతమంది పొలిటీషియన్స్, కొంతమంది డాక్టర్స్, కొంతమంది ఇంజనీర్స్, మీరు కదా, కొంతమంది సింగర్స్, కొంతమంది యాంకర్స్, ఇంకొంతమంది మామూలుగా పోలీస్ కానిస్టేబుల్, అలా వచ్చింది కదా. మా అందరికి ఈ రకంగా వచ్చిందంటే ఈ రకంగా వచ్చింది. ఇంకా కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్, ఎంఎం శ్రీలేఖ గారు మ్యూజిక్ డైరెక్టరే కదా. అవును, ఎంఎం శ్రీలేఖ గారు మ్యూజిక్ డైరెక్టర్. మరి ఇంకే స్వతంత్రం వచ్చింది, ఇంకా మొత్తం రావాలని నా ఉద్దేశం. 99% కాకు. మరి దాని గురించి ఒక పాట. అయ్యో దేవుడ ఎందుకిచ్చినవు ఆడ జన్మ నాకు, బ్రహ్మదేవుడా ఎట్ల రాసినవు పాడురాత నాకు. అయ్యో దేవుడ ఎందుకిచ్చినవు ఆడ జన్మ నాకు, బ్రహ్మదేవుడా ఎట్ల రాసినవు పాడురాత నాకు. చివరికి ఒక క్వశ్చన్, నీకు ఎప్పుడైనా అంటే నేను కూడా అందరిలాగా చదువుకోవాలి, నేను అందరిలాగా చూడాలి అని నీకు అనిపించినప్పుడు వాళ్ళందరి గురించి ఒక పాట పాడాలి అని అనిపిస్తుంది కదా? వికలాంగుల గురించి, కళ్ళు లేని వాళ్ళ గురించి అయినా, ఎవరి గురించి అయినా, వాళ్ళ గురించి పాడమంటే ఎలాంటి పాట పాడతావు? మౌనంగానే ఎదగమనే మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఉదగమనే అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. దూరం ఎంతో ఉందని దిగులు పడకునేస్తమా, దరికి చేర్చుదారులు కూడా ఉన్నాయిగా. భారం ఎంతో ఉందని బాధపడకునేస్తమా, బాధలోన నవ్వుల పంట ఉంటుందిగా. సాగర మదనం మొదలవగానే విషమే వచ్చింది, విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది. అపరోధాల దేవుళ్ళ ఆనందం నిధి ఉండగా, కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది. తెలుసుకుంటే సత్యమిది, తలుచుకుంటే సాధ్యమిది, మౌనంగానే ఎదగమనే మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఉదగమని అర్థమందులో ఉంది. చూసిరు కదా రాజు పాడిన పాటలు, ఆయన వేసిన తాళం, ఆ మ్యూజిక్తో సహా పాటలు పాడిండు. ఆయన చెప్పిన ముచ్చట్లన్నీ విన్నారు కదా. రాజుని ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానళ్ళు అందరూ కూడా సపోర్ట్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాకు తెలిసినంత వరకు, నాకు తెలిసిన యూట్యూబ్ ఛానళ్ళలో పాడేయడానికి అయితే నేను 100% నీకు హెల్ప్ చేస్తా రాజు, తప్పకుండా. వాళ్ళు కూడా ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా నీకు హెల్ప్ చేస్తారు. సో నీ కోరిక నెరవేరాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ రాజు పాటలు నచ్చినట్టయితే ఆయన గురించి, ఆయన పాడిన పాటల గురించి కామెంట్స్లో తెలియజేయండి. నెక్స్ట్ మరొక సింగర్తో మళ్ళీ మీ ముందుంటా. అప్పటి వరకు చూస్తూ ఉండండి 69 టీవీ. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ 69 టీవీ.